ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందిలో వచ్చేది, పెళ్ళి అయిన తర్వాత మనం అప్లై చేసేటప్పుడు ఇనిషియల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హస్బెండ్ ఇనిషియల్ ఇవ్వాలా, లేదంటే మన సర్టిఫికెట్స్లో వచ్చే ఇనిషియల్ అందులో అప్లోడ్ చేయాలా? మంచి ప్రశ్న. చాలామంది గృహిణులు ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తుంటారు నాకు తెలిసి. రియలిస్టిక్గా చెప్పాలి అని అంటే దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. 100% అమ్మ వాళ్ళ పేరా నాన్న వాళ్ళ పేరా కాదు, నీ సర్టిఫికేట్లో ఏ పేరు ఉంటే దాంతోనే అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్లో మల్లమ్మ అని ఉంది, మల్లమ్మే. ఎల్లమ్మ అని ఉంది, ఎల్లమ్మే. ఇంటి పేరు దాసరి అని ఉంది, దాసరే. నీకు సర్టిఫికేట్లో ఉన్న పేరుతోనే అప్లై చేయి. నువ్వు అనొచ్చు, సార్ నాకు ఆధార్ కార్డులో వేరేది ఉంది కదా. ఆధార్ కార్డు అవసరం లేదు అక్కడ. ఎస్పెషల్లీ మీరు ఇంకోటి గమనించండి, అమ్మాయిల విషయంలో ఈ ఎగ్జెంప్షన్ ఎప్పటి నుంచి కూడా ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఒక పేరు ఉంటుంది, ఇంటి పేరు కానీ ఇంకోటి కానీ అడ్రస్ కానీ, తర్వాత పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మారుతుంది. రేషన్ కార్డు కోసం మారుస్తాం, అవునా, ఆధార్ కార్డు కోసం మారుస్తాం. బట్ మీరు గమనించుకోండి అమ్మా, గృహిణులందరికీ మీరు చెప్తున్నా, కాబోయే టీచర్లు మీరందరూ కూడా ప్రశాంతంగా మీ సర్టిఫికేట్లో ఏ పేరుతో ఉంటే ఆ పేరుతోనే అప్లై చేయండి. అది మీ నాన్నగారి ఇంటి పేరుతోనే ఉంటుంది కాబట్టి అదే అప్లై చేయండి. నో డిఫరెంట్. మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఆడవాళ్ళకు ఉన్న ఎగ్జామ్షన్ అది. ఇక అబ్బాయిల విషయానికి వచ్చేసరికి, అంటే మగ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, పురుష అభ్యర్థులు వచ్చేసరికి నీట్గా సర్టిఫికేట్లో ఉన్నదే అప్లై చేసుకోండి. నాకు తెలిసి మీకు సర్టిఫికేట్లో ఆధార్లో సేమ్ ఉంటుంది, మీ విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగదు. ఇది మ్యాక్సిమం గృహిణుల దగ్గరే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్లో ఉన్న పేరుతోనే అప్లై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎస్సికి 45 days 45 రోజులు మాత్రమే అనేది సరిపోతుందా అసలు? ఎందుకు 45 రోజులు మాత్రమే? నిజానికి ఇంటర్వ్యూ జరిగే రోజుకి 5 రోజులు అయిపోయినాయి, ఇప్పుడు 40 రోజులే ఉంది. నిజానికి ఈ 40 రోజులే సమయం సరిపోతుందా అని అన్నప్పుడు కాస్త కొంచెం వివరంగా చెప్పాలి దీన్ని. నిజానికి మేడం, ఈ దేశంలో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అయితే ఉద్యోగం రాదు మేడం. అంటే నేను 30 రోజులు కూర్చుంటా, నాకు జాబ్ రావాలంటే 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా అన్నట్టు 30 రోజుల్లో ఉద్యోగం రాదు. డిఎస్సిని ఆంధ్ర సివిల్స్ అని పిలుస్తారు. అంటే భారతదేశంలో సివిల్స్ పెద్ద ఎగ్జామ్, మీకు తెలుసు. నిన్న మొన్న మనం చూసినాం, చాలా ర్యాంకులు కూడా అమ్మాయిలు సాధించిన చాలా గొప్పగా మనం చూసినాం. అలాంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ తోటి మన డిఎస్సిని పోలుస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని సాధించడం అనేది ఒక మినీ సివిల్స్ని సాధించినంత ఇది ఉంటుంది. మరి ఇలాంటి దానికి లాంగ్ ప్రిపరేషనే ఉండాలి కదా. నేను 30 రోజులు కూర్చుంటా ఉద్యోగం రాలి ఎట్ వస్తుందండి? రాదు 100%. నువ్వు లాంగ్ ప్రిపరేషన్ అయ్యే వాడికి ఈ 45 రోజులు అనేది మంచి సమయమే, రివిజన్ చేసుకోవడానికి మంచి సమయమే. కానీ మీరు గమనించాల్సింది, ఈ 45 రోజుల్లో మనం ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ పెట్టడం వల్ల వాడు ఒక ఎంత లేదని ఒక వారం రోజులు ఈ సర్టిఫికేట్లు చుట్టే తిరిగితే కాస్త ఇబ్బందే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు, ఒక 90 రోజులు ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా. మరి ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేస్తుందో లేదో మనం చూద్దాం. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ మేడం, చదివేటప్పుడు ఎప్పుడు కూడాను సానుకూల దృక్పథంతో చదువుకోవాలి. ఎందుకంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయితే ఏంటంటే నీకు జనవరిలో ప్రిలిమ్స్ ఉంటుంది, జూలైలో మెయిన్స్ ఉంటుంది, ఇవన్నీ నీకు డేట్లతో సహా డిసైడ్ అయి ఉంటాయి. కానీ మనం స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఎక్కడ కూడా ఏ సంవత్సరంలో కూడా ఈ టైంలో ఎగ్జామ్ ఉంటుంది, ఈ టైంలో టెట్ ఉంటుంది, ఈ టైంలో డిఎస్సి అని ఉంటుంది, ఎక్కడా ఉండదు. నువ్వు ముందు నుంచే పుస్తకాలు చదువుతూ ఉండాలి. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చే సమయానికే నువ్వు చదువుకొని ఉండింటే ఈ 40 days ప్రిపరేషన్, ప్రిపరేషన్ కాదు, రివిజన్. అంటే నువ్వు ఏదైతే చదివి ఉంటావో అది రివిజన్ చేసి ఉండుంటే నీకు ఉద్యోగం వస్తుంది. లేదు ఇప్పుడే కొత్తగా నేను పుస్తకం పడతా అంటే వాడు ఏం చేస్తాడు మేడం? మీరే ఆలోచించండి. ఇప్పుడు పుస్తకం పడతా అంటే 15 సబ్జెక్టులు ఉన్నాయి. 15 సబ్జెక్టులని నువ్వు 45 రోజుల్లో మనం ఏమన్నా రోబోట్లమా 3 రోజులకు సబ్జెక్ట్ ఇలా చదువుకోవడానికి కాదు కదా. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ 45 రోజుల సమయాన్ని రివిజన్కు ఉపయోగించుకుంటారు, ఎంచక్కా విజయం సాధిస్తారు మేడం. వాళ్ళ దృష్ట్యా తీసుకుంటే సఫిషియంట్. కానీ ఎవరైతే నోటిఫికేషన్ వస్తుందో రాదో అని డైలమాలో చదవకుండా బుక్కులు పక్కకు పెట్టినారో వాళ్ళకి కాస్త ఇబ్బందే, సరిపోదు సమయం. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూద్దాం.